హలో ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కలలు. ఇది క్రిస్మస్ హాలిడేస్ వీక్ లో తీసిన వీడియో అండి. దివిజక్ హాలిడేస్ ఇచ్చారు. ఇక్కడ హాలిడేస్ లో అపార్ట్మెంట్ లో పిల్లలందరూ కూడా వెకేషన్ కని చెప్పి ఆంధ్ర వెళ్ళిపోయారు. దివిజ ఒక్కతే అయిపోయి బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక నన్ను సతాయిస్తూ మధ్య మధ్యలో ఇల్లంతా ఇలా మెస్ చేస్తూ ఇలా ఉందన్నమాట. బేబీ, ఈ కొబ్బరి పీచు ఎందుకు వచ్చింది? యూట్యూబ్ లో కిడ్స్ డ్రాయింగ్ వీడియోస్ చూస్తూ దివిజ డ్రాయింగ్ చేస్తూ ఉంది. ఖాళీగా ఉంటే బుర్రకి ఏం తోచదు అని చెప్పి దివిజకి చాలా క్రేజీ ఐడియాస్ అన్ని వస్తున్నాయి అనమాట. సరే, బుక్ రీడింగ్ ఏమైనా చేస్తుందని చెప్పి బుక్స్ ఇస్తే దానికి సంబంధించిన సినిమాలన్నీ వరుస పెట్టి చూసిందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అలాగే ఇక్కడ ఈ ఫోటో ఫ్రేమ్ చూడండి. యాక్చువల్లీ ఇది ఫోటో ఫ్రేమ్ చాలా క్యూట్ గా ఉంది, కానీ దానికి బార్డర్లు వేస్తానని చెప్పి ఆ పేపర్ కి ఏదో బ్లాక్ కలర్ వేసి దాని చుట్టూ పెట్టింది. ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. దివిజ చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఎల్కేజీ 5 years 4 years ఉన్నప్పుడు మేము గుడికి వెళ్ళి బాబా దగ్గర పువ్వులు తీసుకొచ్చి ఇంట్లో నేను డెకరేషన్ కోసం పెడితే ఒక పువ్వు తీసుకెళ్లి అది ఆ ఫోటోకి పెట్టుకుంది. నువ్వు బాబాకు పెట్టావు కదా, నేను పెట్టుకుంటే తప్పేంటి అని మళ్ళీ వాదిచ్చిద్ది. చిన్నపిల్లల అమాయకత్వం చూసారా. యాక్చువల్లీ దివిజాకి క్రిస్మస్ కన్నా 2 days ముందు నుంచే హాలిడేస్ ఇచ్చారు. కానీ వెంటనే వెళ్లకుండా నేను థర్స్డే కోసం వెయిట్ చేసి థర్స్డే రోజు పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత వెళ్దామని చెప్పి వెయిట్ చేశాను. ఇంకా ఆ 2 days లోనే దివిజాకి చాలా బోర్ కొట్టింది. అందుకని దివిజాని ఏదైనా డ్రాయింగ్ లో కానీ బుక్ రీడింగ్ లో కానీ ఎంగేజ్ చేద్దామని చెప్పి ఇంకా వదిలేశాను. ఇష్టం వచ్చింది ఏదో ఒకటి చేసుకోమని. జనరల్ గా పిల్లలు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇల్లు మెస్సీగానే ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా అది అవ్వదు, అంతే. ఊరు వెళ్తున్నాను కదా, ఇంకా మళ్ళీ కొత్తగా వెజిటేబుల్స్ అంటే ఏం తీసుకోలేదు. ఇంట్లో ఉన్నవే అడ్జస్ట్ చేస్తూ వచ్చాను. నిన్న షెల్ఫ్లన్నీ సర్దుతుంటే నాకు ఈ గ్రీన్ బఠానీ కనిపించింది అనమాట. చాలా కొన్ని ఉన్నాయి, అండ్ 2-3 ఆలూలు, తర్వాత 1-2 క్యారెట్ అలా ఉన్నాయి. సో దాన్ని అన్ని కలిపేసి చాట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. చాట్ అప్పటికప్పుడు అనుకుంటే అవ్వదు కదా, అందుకని నేను మార్నింగే ఈ గ్రీన్ బఠానీ నానబెట్టాను. జనరల్ గా ఎల్లోవి వాడతారు, బట్ గ్రీన్ కూడా వాడొచ్చు. దివిజ ఇది చేయటం చూసి నాకు పానీపూరి కావాలి అనింది. సరే, ఇంత పని చేస్తున్నప్పుడు కొంచెం పానీ చేయడమే కదా, కొత్తిమీర చింతపండు వేసి అని చెప్పి దానికోసం అని చెప్పి కూడా పానీపూరి చేశాను. ఇంకా ఈవినింగ్ నుండి నేను ఈ చాట్ చేయడానికి కుక్కర్ పెట్టేసుకున్నాను. ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసి చాట్ చేస్తూ ఉన్నాను. ఇది లాస్ట్ వెన్స్డే తీసిన వీడియో అండి. నెక్స్ట్ డేనే నేను ఊరు వెళ్లాల్సింది ఉంది. సో వెన్స్డే అంతా చాలా బిజీగా గడిచిపోయింది. ఎందుకంటే ఊరికి వెళ్ళడానికి ప్యాకింగ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం థర్స్డే రోజు పూజ చేయటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ కొంచెం బిజీగా గడిచిందనే చెప్పాలి. ఈవినింగ్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇలా స్నాక్స్ చేద్దామని పెట్టుకున్నాను. ఊరికి వెళ్లే ముందు కనుక మనము ఇంటిని నీట్గా పెట్టుకొని ఏ వస్తువు ఎక్కడుందో అక్కడ సర్దుకొని గనక వెళ్ళలేదు అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత ఉంటుంది. ఇంకప్పుడు మనకి ఆల్రెడీ మనం వెకేషన్ మోడ్ లో ఉంటాము, ఊరి నుంచి వచ్చిన హ్యాపీ మోడ్ లో ఉంటాము. మళ్ళీ ఇక్కడికి రాగానే ఇల్లంతా మెస్సీగా చూసాము అంటే ఇంకా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటాము. అలా కాకుండా ఊరికి వెళ్లే ముందే రోజు చేసే పనులైనా సరే ఒక 1 hour అట్లీస్ట్ ఎక్స్ట్రా స్పెండ్ చేసి నీట్ గా సర్దుకొని వెళ్ళాము అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా మనం చాలా రిలాక్స్డ్ గా ఉంటాం అన్నమాట. ఎక్కువ టెన్షన్ పడకుండా మళ్ళా క్లీనింగ్ పని పెట్టుకోకుండా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇనీషియల్ డేస్ లో అయితే ఇంకా ఊరికి వెళ్తున్నామన్న ఎగ్జైట్మెంట్ లో మళ్ళీ వచ్చి చేసుకోవచ్చులే అని ఎక్కడ పని అక్కడ వదిలేసి వెళ్ళిపోయేదాన్ని అనమాట నేనైతే. ముఖ్యంగా బట్టలు అవి ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసి షెల్ఫ్ లో పెట్టేసుకుంటే అయిపోయేదానికి రిటర్న్ వచ్చిన తర్వాత సర్దుకోవచ్చులే అని మనం కొంచెం నెగ్లెక్ట్ చేసాము. రిటర్న్ వచ్చిన తర్వాత అది అవ్వదండి నిజంగా. దానికి 2-3 days మనం ఆ కుప్ప బట్టలు అట్లా చూస్తూనే ఉంటాం, కానీ వాటిని ఫోల్డ్ చేయటం మాత్రం జరగదు. ఇలా నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయితే కానీ నేను కళ్ళు తెరుచుకోలేదన్నమాట. ఊరికి వెళ్లే ముందు మనం ఎంత హ్యాపీగా ఉంటామో రిటర్న్ వచ్చిన తర్వాత కూడా అక్కడ మనము ఎంజాయ్ చేసిన డేస్ ని, ఆ మెమరీస్ ని అలా హ్యాపీగా కంటిన్యూ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఊరు వెళ్లే ముందే క్లీన్ చేసి పెట్టుకొని వెళ్ళడం చాలా బెటర్. ఇక్కడ ఏంటో మా కుక్కర్ కొంచెం సతాయిస్తుంది. విజిల్ వస్తానో రానో అన్నట్లు నాతో ఆడుకుంటుంది. మనందరికి తెలిసిన చిట్కానే కదా, విజిల్ రాకపోతే దాన్ని కొంచెం పైకల్లా అనేయడమే.
చాట్ కోసం వెజిటబుల్స్ అన్ని కుక్కర్ పెట్టిన తర్వాత నేను రీసెంట్ గా ఒక వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఒక బ్లౌజ్ కుట్టుకున్నానని. దానికి ఉక్షులు కాజాలు కుడుతూ అలా కూర్చున్నాను కొంతసేపు. స్టార్టింగ్ లో పానీపూరి చేయటం లేకపోతే ఇలాంటి చాట్ ఏదైనా చేయటం ఇది చాలా కష్టమైన పని అని అనుకునేదాన్ని నేను. కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఈ మధ్య అయితే మనకి ఇంకా పెద్దవాళ్లతో పని లేదు అడగడానికి, ఇప్పుడు అంతా యూట్యూబ్ లోనే ఉంటుంది కదా. సో ఏదైనా చేయాలి అనుకున్నా, తినాలని అనిపించినప్పుడు యూట్యూబ్ లో చెక్ చేయటం, మనం ఇంట్లో ట్రై చేయడమే. వన్స్ ఇన్ ఏ వైల్ బయట తినడం ఓకే, కానీ ఎవ్రీ టైం మనం అట్లా బయటికి వెళ్ళాలంటే అది అంత హెల్దీ కూడా కాదు. మనకి చేతనైనంత వరకు ఇంట్లో చేసుకున్నాము అంటే ఆయిల్ గానీ ఏదైనా మసాలాలు ఇలాంటివన్నీ చాలా తగ్గించి వేసుకుంటాం కాబట్టి మనకి హెల్దీగానే ఉంటుంది. చాట్ లోకి ఇలా ఉల్లిపాయలు చాలా సన్నగా తరిగితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ టొమాటోస్ కూడా మనము బాగా మెత్తబడిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి అన్నమాట, దాంట్లో కలిసిపోయేలాగా. మీకైతే నేను ఇక్కడ ఫుల్ రెసిపీ అయితే చూపించట్లేదు, కానీ ఎవరికైనా కావాలి అంటే కనుక నేను మీకోసం ఇంకొక వీడియో చేసి ఖచ్చితంగా చూపిస్తాను. ఈ రెసిపీ కావాలి అంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. పానీపూరి వాటర్ లో కొంచెం కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి మిక్సీ చేస్తే బాగుంటుంది. బట్ దివిజ కోసమే కదా, ఎక్కువ ఘాటుగా అవసరం లేదని జస్ట్ కొత్తిమీర, ఒక చిల్లీ, కొంచెం చింతపండు వేసాను. అండ్ చెప్పాను కదా, వెజిటబుల్స్ కూడా నేను ఇంక ఎక్స్ట్రా ఏం కొనదలుచుకోలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే అన్ని సరిపెట్టేశాను. ఇంత కష్టపడి చేస్తే కృష్ణ ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లారు. సో పానీపూరి మొత్తం మేమిద్దరమే తినాల్సి వచ్చింది. ఇంకెంత తిన్నామంటే ఇంకా డిన్నర్ అక్కర్లేనంత అయిందనమాట. దివిజ అయితే బయట ఫుడ్ అంత త్వరగా అడగదు, కానీ పానీపూరి అడుగుతూ ఉంటుంది. కానీ బయట అంత హెల్దీ కాదు అని చెప్పి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేస్తూ ఉంటాను నేను. ఇలా మా వెన్స్డే ఈవినింగ్ అంతా ఇలా గడిచిపోయిందనమాట. తర్వాత నెక్స్ట్ డే గురువారంకి పూజ కోసం బాబాకి ఈ వీక్ నైవేద్యంగా నేను బొబ్బట్లు చేద్దామని అనుకున్నాను. సో దానికి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయా లేదా అని ముందుగానే చెక్ చేసి పెట్టుకున్నాను. ఇదొచ్చి గురువారం రోజు బాబా పూజ అంతా అయిపోయింది. బొబ్బట్లు కూడా చేశాను. అయితే ఈసారి కొంచెం బొబ్బట్లు అంత బాగా రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి నేను బొబ్బట్లు చేసేటప్పుడు గోధుమ పిండి వాడేదాన్ని. ఈసారి కొత్తగా ట్రై చేద్దాము, హోలీగే అని చెప్తారు కదా ఇక్కడ కర్ణాటకలో, అలా వెడల్పుగా పెద్దగా ట్రై చేద్దామని చెప్పి మైదా పిండి కలిపాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను మైదా పిండితో బొబ్బట్లు చేయటం, బట్ అది చేతగాలేదు నాకు. ఏదైనా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అయితే ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ లో పెట్టుకోకూడదు. ఆ వచ్చి రాని బొబ్బట్లు చేసి బాబాకి నైవేద్యంగా పెట్టి చాలా సార్లు సారీ చెప్పుకున్నాను. మీరిప్పుడు చూస్తున్నది ఇది 6th వీక్ వ్రతం అనమాట. 9 గురువారాల వ్రతంలో ఇది 6th వీక్. ఎవ్రీ థర్స్డే ఇంటి ముందు మంచిగా ఇలా పెద్ద ముగ్గు పెట్టుకునేదాన్ని, కానీ ఈ వీక్ అయితే అంత టైం లేదని చెప్పి చిన్న ముగ్గుతో సరిపెట్టాను. బట్ ఇది కూడా అందంగానే ఉంది అనుకుంటున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఊరుకు వెళ్ళడానికి ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఇది ఎప్పుడు మానుతానో తెలియదు. ఏదైనా లాస్ట్ మినిట్ వస్తే గానీ మనం అప్పటికప్పుడు హడావిడిగా చేసి చెయ్యమన్నమాట. బట్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రతిసారి నేను కరెక్ట్ గా చేసుకుంటాను. ఒక 5 minutes టైం తీసుకొని టు డూ లిస్ట్ రాసుకొని, లేకపోతే కూల్ గా కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఏమేం అవసరం ఉంటుంది అని చెప్పి ఆలోచించుకొని అలా కరెక్ట్ గా ప్యాక్ చేసుకునేదాన్ని. లాస్ట్ మినిట్ అయినా సరే పర్ఫెక్ట్ గా. బట్ ఈ రోజు మాత్రం అంతా ఉల్టా పుల్టా అయిందనమాట. తీసుకువెళ్లాల్సినవన్నీ మర్చిపోయి వెళ్ళాను. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను బొబ్బట్లు ఏ షేప్ లో తీసుకొస్తున్నానో వాటిని. ఏ షేప్ లో ఉన్నా ఫైనల్ గా ఇది స్వీట్ కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుంది, తినేయచ్చు. బాబాకి నైవేద్యం అనుకున్నాను కానీ క్వాంటిటీ ఎంత వేయాలో తెలియక ఎక్కువ వేసేసాను అనమాట. సో పిండి చాలా ఎక్కువ ఉంది, దాన్ని వేస్ట్ చేయొద్దని చెప్పి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా లంచ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ బొబ్బట్లు మిగిలిన పిండితో చేస్తూ ఉన్నాను. ఎవ్రీ థర్స్డే పూజ అంతా అయిపోయిన తర్వాత బాబా పీఠం పెడతాను కదా, ఆ పీఠం నేను అలాగే ఉంచుతాను. ఫ్రైడే మార్నింగ్ తీస్తానన్నమాట. కానీ ఈ రోజు గురువారం ఊరు వెళ్తున్నాను కాబట్టి ముందు రోజే అంటే ఆ రోజు సేమ్ డే సాయంత్రమే తీయాల్సి వచ్చింది. పూజ కూడా సాయంత్రం పూజ మండపంలో పెట్టిన తర్వాతనే నేను పూజ చేశాను. మీకు ఇప్పటి వరకు వీడియోలో చెప్పాను కదా, ఊరు వెళ్లే ముందు మనము పని కనుక ఫినిష్ చేసుకుని వెళ్తే వచ్చిన తర్వాత రిలాక్స్డ్ గా ఉండొచ్చని. బట్ నాకు మాత్రం ఈ పని మిగిలిపోయింది, వచ్చిన తర్వాతే చేసుకోవాల్సి వచ్చింది. ఇల్లంతా నీట్ గా సర్దేశాను, కిచెన్ కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను ఇలా. బట్ బాబా పీఠం తీసేసానని చెప్పాను కదా సాయంత్రమే.
ఆ పూజ సామాన్లు కానీ బాబా పీఠం కానీ అదంతా క్లీన్ చేయటం కుదరలేదు. ఇల్లంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత బాబా మందిరానికి వెళ్ళాను. గురువారం అంటే ఎలాగో రష్ గా ఉంటుంది కాబట్టి కింద ద్వారకామాయి బాబా ఫోటో ఉంటుంది కదా, అక్కడి వరకు వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాను. కిచెన్ అంతా ఇలా క్లీన్ గా ఉంది. గిన్నెలు కూడా అన్ని చేసేసాను. ఊరెళ్ళొచ్చేలోపు దుమ్ము పడకుండా ఉండడానికి ఆ గిన్నెల మీద నేను ఒక క్లాత్ కప్పి వెళ్ళానన్నమాట. ఇక నైట్ బయలుదేరే ముందు ఇంట్లో ఉన్న ఈ కొన్ని పాలు కూడా నేను దివిజ తాగేసి ఇక స్టార్ట్ అయిపోయాము. బయలుదేరే 5 minutes ముందు చాలా ఫాస్ట్ గా బాబా మందిరానికి వెళ్లి బాబాని దర్శనం చేసుకుని బయలుదేరాను. ఇదిగో చూసారు కదా, ఇవన్నీ ఎక్కడివక్కడే వదిలేయాల్సి వచ్చింది. ఇంకా టైం లేదు. ఇంటి పని, లంచ్, డిన్నర్ ఇవన్నీ చేసుకుంటూ ఉండేసరికి ఇంకా టైం కుదరలేదన్నమాట. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది. గంట సింబల్ నొక్కి ఆల్ అని నొక్కితే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దివిజయ్ అయితే సూపర్ ఎక్సైటెడ్ గా ఉంది మార్కాపురం వెళ్తున్నామని. ఊరెళ్ళిన తర్వాత అక్కడి వ్లాగ్స్ నేను ఏం చేశాను, ఎక్కడ వెళ్ళాము అనేది కమింగ్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.